హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనకు రియల్మీ నుంచి కొత్తగా లాంచ్ అయిన రియల్మీ P4 గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ P4 సిరీస్ అనేది ఫ్రీక్వెంట్లీ లాంచ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్ లో సక్సెస్ అయిన P సిరీస్ కాబట్టి వీళ్ళు కొత్తగా లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ P5 కూడా రావచ్చు. అండ్ దీని కాంపిటీషన్ లో వేరే మొబైల్ ఏదైనా ఉందా అంటే మనకు Moto G96 ఉంది. అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే మనకి రియల్మీ P4 గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మనకు Moto G96 గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రియల్మీ చూసుకుంటే మనకు 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది. విత్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 4500 పీక్ బ్రైట్నెస్ ఇస్తున్నారు. ప్రాసెసర్ చూసుకుంటే మనకు డ్యూయల్ చిప్ సెట్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ అలాగే ఎక్స్ట్రాగా మనకు హైపర్ విజన్ ఏ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. కెమెరా విషయానికి అయితే మనకు ప్రైమరీ కెమెరా 15 మెగాపిక్సెల్ ఏ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకు లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది విత్ 7000 mAh బ్యాటరీ. అండ్ అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 10 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా వీళ్ళు వెయిట్ అనేది మెయింటైన్ చేశారు, బిలో 200 grams. అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ చేస్తుంది విత్ 3.1 UFS తో వస్తుంది. అండ్ అలాగే మనకు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K సపోర్ట్ చేస్తుంది విత్ 30 fps. బ్లూటూత్ చూసుకుంటే మనకు 5.4 వర్షన్ తో వస్తుంది. IP రేటింగ్ చూసుకుంటే మనం IP65 అండ్ IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ అలాగే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 4 years సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ప్రామిస్ చేస్తుంది. 17 to 18,000 బడ్జెట్ లో ఈ మొబైల్ వర్త్ అంటే వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఆల్ రౌండర్ మొబైల్ అని కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మన బ్యాటరీ విషయంలో కానీ, కెమెరా విషయంలో కానీ, అండ్ అలాగే డిస్ప్లే విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. బ్యాటరీ విషయానికి 7000 mAh బ్యాటరీ వస్తుంది. ఈజీగా 1 to 2 days వచ్చేస్తుంది విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP66 అండ్ IP65 తో ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ IP69 ఇస్తే బాగుండేది. మరి వాటర్ అండ్ డస్ట్ తో దూరం. అండ్ ఫైనల్ గా మనం Moto G96 గురించి మాట్లాడుకుంటే ఇది కూడా ఇంచుమించు 17 to 18,000 లో అదే బడ్జెట్ లో వస్తుంది. కాకపోతే మోటరోలాలో మనం కొన్ని పాయింట్స్ దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్ గా మనం Moto G96 గురించి డిస్కస్ చేసుకుంటే మోటోలో కొన్ని పాయింట్స్ దగ్గర మనకు డ్రాబ్యాక్ కనిపిస్తున్నాయి యాజ్ కంపేర్ టు రియల్మీ P4. మోటో కూడా ఇంచుమించు 17 to 18,000 బడ్జెట్ లోనే వస్తుంది. ప్రాసెసర్ ఇంచుమించు సేమ్ అని చెప్పొచ్చు, పెద్దగా డిఫరెన్స్ అనేది ఏం లేదు. కాకపోతే రియల్మీ P4 లో మనకు ఎక్స్ట్రాగా హైపర్ విజన్ AI చిప్ అనేది యాడ్ చేశారు. డిస్ప్లే చూసుకుంటే మనకు రియల్మీ కంటే మోటో డిస్ప్లే అనేది బాగుంటది. ఎందుకంటే 3D కవర్ ప్యూర్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి కలర్స్ అనేవి న్యాచురల్ గా ఉంటాయి. బ్రైట్నెస్ చూసుకుంటే మోటరోలాలో మనకు 1600 పీక్ బ్రైట్నెస్ వస్తుంది, కానీ మనకు అక్కడ రియల్మీలో చూసుకుంటే 4500 బ్రైట్నెస్ వస్తుంది. మోటోలో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 5500 బ్యాటరీ వస్తుంది విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు రియల్మీ చూసుకుంటే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే మోటోలో బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే IP68 రేటింగ్ తో వస్తుంది. అండ్ అలాగే ఫైనల్ గా అప్డేట్ విషయానికి వస్తే మోటరోలా అనేది 2 years ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తుంది. అలాగే 3 years సాఫ్ట్వేర్ అప్డేట్ తో వస్తుంది. ఫైనల్ గా వచ్చేసరికి మనకు ఏ మొబైల్ కన్సిడర్ చేయాలా అంటే రియల్మీ P4 అని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు చాలా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు మోటో. రియల్మీ P4 లో కూడా మనకు ఎక్కడ కాంప్రమైజింగ్ పాయింట్ అనేది లేదు. వీళ్ళు డిస్ప్లే చూసుకున్నా మనకు, అండ్ అలాగే ప్రాసెసర్ చూసుకున్నా, అండ్ అలాగే మనకు బ్యాటరీ చూసుకున్నా, ఫైనల్ గా వచ్చేసరికి మనకు ఏ మొబైల్ కన్సిడర్ చేయాలంటే రియల్మీ P4 అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మనకు డిస్ప్లే చూసుకున్నా, అండ్ అలాగే మనకు ప్రాసెసర్ చూసుకున్నా, బ్యాటరీ చూసుకున్నా 7000 బిగ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రీక్వెంట్లీ అప్డేట్ అనేసి ఇస్తూనే ఉంటాయి. మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంటుంది. రియల్మీ కన్సిడర్ చేయొచ్చు.